డాక్టర్ గారు, నేను మీ ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తున్నాను. ఎందరిలోనో ఉన్న భయాలని మీ మాటలతో తొలగిస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేక సిగ్గుపడుతున్న నేను కూడా మీకు ఒక విషయం రాస్తున్నాను. నేను ఇంతవరకు సెక్స్ లో పాల్గొనలేదు. మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు మంచి మూడ్ రావాలంటే, ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలంటే 2 పెగ్గులు సేవించాలని నా స్నేహితులు అంటున్నారు. నాకు పెళ్లైన తర్వాత మొదటి రాత్రి నా భార్యకు నా మగతనం చూపించాలంటే తప్పకుండా మద్యం తీసుకోవాలా? నేను ఇంతవరకు ఎప్పుడూ మద్యం సేవించలేదు. మొదటి రాత్రి భార్యకు స్వర్గం చూపించాలంటే ఇదే మార్గం అయితే ఇప్పటి నుండే మద్యం కాస్త ట్రై చేస్తూ ఉంటాను. అలా చేయాలా అక్కర్లేదా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఏమీ చేయవద్దు. మద్యం దిగండి, మనసు పెడితే చాలు. కావాలని ఆకర్షణ ఉంటే శుభ్రంగా మద్యం తీసుకున్నాక ఎక్కువ బాగా చేస్తారు. మద్యం తీసుకోవడం బెడిసి కొడుతుంది కూడా ఆహారం ఒకసారి. చీ కంపు, ఏంటి తాగుతావు? నువ్వు తాగుతావా? నువ్వు ఏదో తాగు అని చెప్పి పెళ్లి చేసుకున్నానే, ఇంత చండాలు కదవా నువ్వు? మొదటి రాత్రి మందు కొట్టించావా? వేస్ట్ ఫెలో, నాకు బుద్ధే వద్దంటూ ముఖాన్ని చెప్పారు. అంచేత అసలుగే మోసం వస్తుంది. ఏ మద్యం మద్యం వల్ల ఏ ఫలితం లేదు. ఏం తీసుకోవద్దు. మనసులో కోరికండి, ఆ మనిషి మీద ఆకర్షణ ఉంటే చాలు, అంతకంటే మించింది ఇంకోటి లేదు. ఒకవేళ భయం ఉండి కంగారు చేయడం అనుకోండి, నా భయం వేసింది, నాకు తెలియదు కదా, కొత్త, నాకు తెలియదు, భయం వేసింది చెప్తే అయిపోయి, అంతకంటే ఒకసారి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా కౌన్సిలింగ్ పొందండి, ఓకే అయిపోతుంది. అంతేగాని మద్యం పుచ్చుకోవడం, అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడం, ఏది ఇదేనా యుద్ధాన్ని పెడుతుంది తయారవడం, ఇదంతాను ఏం కాదు. చక్కగా హాయిగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ముచ్చట చేసుకోవడం. ఆ ముచ్చటకి ఎంతో ప్రిపరేషన్, ఏం అవసరం లేదు. మద్యం అసలు ముట్టుకోవద్దు, అసలు ఆలోచన బొరలకొద్దు.